తెలుగుదేశం ఉమ్మడి కూటమిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ గారు, ఎంపీ అభ్యర్థిగా వైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తుపైన మన గాజు గ్లాసు గుర్తు నంద్యాలలో ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి జనసేన అభిమానులు, మెగా అభిమానులు, మన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ దీన్ని గుర్తించుకొని ప్రచారంలో ఉన్నటువంటి మోసపూరితమైనది గాజు గ్లాసు గుర్తు ఒకరు పెట్టుకున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది. ఇలాంటి చీప్ పాలిటిక్స్ని ఎవరు ప్రోత్సహించకుండా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో ఫరూక్ గారిని, ఎన్ఎండి వైరెడ్డి శబరి గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. నంద్యాల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారికి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి శబరి గారికి మాత్రమే జనసేన మద్దతు ఉంటుంది. నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులైన శిల్పాం మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమారులు చీప్ పాలిటిక్స్ ప్రదర్శన చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు వచ్చినందున అతనికి 23వ నెంబర్ కేటాయించడం జరిగింది. ఆ క్యాండిడేట్ను ఈ చీఫ్ పాలిటిక్స్ ద్వారా ప్రపోజల్ చేస్తున్నారు. ఇటువంటి వాటిని నమ్మకుండా జనసేన ప్రతి ఒక్కరు జనసేన వాళ్ళు తెలుగుదేశం మనం పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినట్టు నంద్యాల అసెంబ్లీ నుంచి ఫరూక్ గారికి, నంద్యాల పార్లమెంట్ నుంచి శబరి గారికి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో జనసేన మద్దతుతో మనం గెలిపించాల్సిందిగా ప్రార్థన. ఈరోజు మీరు చూశారు, నంద్యాలలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గ్లాస్ గుర్తు వచ్చింది. ఆ గుర్తు వచ్చిన తర్వాత సరే వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోండి ఇండిపెండెంట్, కానీ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం చాలా తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. నంద్యాలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం క్యాండిడేట్ వచ్చి ఎన్ఎండి ఫరూక్ గారు, వైరెడ్డి శబరి గారు. దీన్ని వాళ్ళు వాంటెడ్లీ దీని వెనకాల ఎవరున్నారు కూడా అందరికీ తెలుసు. నేను ప్రజలకి ఒకటే చెప్తున్నాను, నంద్యాలలో పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ వచ్చేసి ఫరూక్ గారే. సైకిలే వాళ్ళ గుర్తు, కూడా గ్లాసు గుర్తు నంద్యాలలో లేదు. మరీ చెప్తున్నాను, మీరు బ్యాలెట్ బాక్స్ వెళ్తే ఫస్ట్ అందరు జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ అందరూ వాళ్ళంతా గుర్తు ఒకటే సైకిల్ గుర్తు. మీరు అక్కడ ఎక్కడ కానీ గ్లాస్ గుర్తు లేదు. అది ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఆయనకు సపోర్ట్ చేస్తుంది ఎవరు కూడా అందరికీ బాగా తెలుసు. దానికోసం దయచేసి ప్రజలందరూ మీరందరూ ఎందుకంటే 2 రోజుల సమయమే ఉంది, దానికోసం మీరు అందరూ రెండో బటన్ కొట్టండి ఎమ్మెల్యే క్యాండిడేట్కి, 3వ బటన్ వచ్చేసి ఎంపీ క్యాండిడేట్కి వచ్చేసి భారీ మెజార్టీతో మనమందరం జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీలు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ అందరూ కలిసికట్టుగా ఆ రోజు పోలింగ్ బూత్ దగ్గర ఉండి ప్రజలందరికీ తీసుకుపోయి ఓటు ఇప్పించి భారీ మెజార్టీతో ఫరూక్ గారిని నంద్యాలలో మళ్ళీ వైరెడ్డి శబరి అక్కకి గెలిపించుకొని నంద్యాలలో జన సైనికులు అందరూ కలిసి మన తెలుగుదేశం పార్టీని ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. చూశారు, వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏం చేశారంటే, మీరు చూశారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏం చేశారంటే, సరే ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్గా తిరగడం తప్పు లేదు, గ్లాస్ గుర్తు వచ్చింది తప్పు లేదు, కానీ ఒక లీడర్ ఆయన డైరెక్ట్ మన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు మీరు ఆ గుర్తు ఎట్లా పెట్టుకుంటారు, ఆయన ఫోటో ఎట్లా పెట్టుకుంటారు, అది తప్పు. దానికోసం నేను ఏమంటున్నానంటే, దయచేసి వాళ్ళ మీద మనం పోలీసు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఎందుకంటే ఆయన యూజ్ చేసుకోకూడదు, అది తప్పు. దీని వెనకాల ఎవరున్నారు కూడా మా అందరికీ తెలుసు, నంద్యాల ప్రజలందరికీ తెలుసు. అంటే ఇట్లా చేస్తేనే ఏమన్నా మీకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు, కానీ ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇది చేసినా మీకైతే ఈసారి ప్రజలు ఓటు వేయరు. ఈ జిమ్మిక్లు రిమ్మిక్లు 20 సంవత్సరాల నుంచి చూసి ప్రజలు కూడా ఇంకా డిసైడ్ చేసుకున్నారు దానికోసం మీరు దయచేసి అందరికీ ఒకటే కోరుతున్నారు, మనం అంతా గుర్తు ఒకటే, సైకిల్ గుర్తు. అందరు కలిసి సైకిల్కి ఓటేయనని కోరుకుంటే సెలవు తీసుకుంటారు. జై హింద్, జై తెలుగు.